హాయ్ గైస్, క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ డివైడెడ్ బై 225 రిమైండర్ at 70 అంటే ఏదో నెంబర్ 225 తో డివిజబుల్ చేస్తే శేషం అనేది 70 వస్తుందంట. బట్ వెన్ ఏ స్క్వైర్ ఆఫ్ ద నెంబర్ అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే డివిజబుల్ చేస్తే ఆ నెంబర్ యొక్క స్క్వైర్ డివిజబుల్ చేస్తే డివిజబుల్ బై 15 దెన్ వాట్ ఈస్ ద రిమైండర్. మరి ఇలాంటి క్వశ్చన్ షార్ట్ కట్ ఏంటంటే అమ్మా, ఇక్కడ ఇనిషియల్ గా నువ్వు ఏ నెంబర్ తోనైతే డివిజబుల్ చేసావో ఆ నెంబర్ ను సెకండ్ డివిజబుల్ చేసే నెంబర్ ఎగ్జాక్ట్ గా డివిజబుల్ చేయాలి, రూల్ నెంబర్ 1. మరి ఇక్కడ జనరల్ గా అయితే ఇక్కడ స్క్వైర్ ఆఫ్ ఎ నెంబర్ ఇవ్వకోకుండా ఉంటే నువ్వు డైరెక్ట్ గా 70ని 15 తో డివిజబుల్ చేసి వచ్చిన రిమైండర్ ఆన్సర్ తీసుకుంటావు. కానీ స్క్వైర్ ఆఫ్ ఎ నెంబర్ ఇచ్చాడు కాబట్టి మరి ఇక్కడ చూడు 70 × 70 అండ్ రిమైండర్ కూడా మనం స్క్వైర్ చేస్తాం బై 50. మరి ఇక్కడ చూస్తే 15 4 60, మరి ఇక్కడ 10 ఇక్కడ 10 వస్తుంది, 10 10s 100 అమ్మా. మరి 100 మళ్ళా 15 తో డివిజబుల్ చేస్తే 15 6 90, రిమైండర్ అంతా 10 అంటే స్క్వైర్ ఆఫ్ ఎ నెంబర్ అన్నాడు కాబట్టి ఈ రిమైండర్ ను కూడా నేను ఇక్కడ స్క్వైర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్యూబ్ అని ఇచ్చి ఉంటే క్యూబ్ చేసేటువంటివని. బట్ అన్నిటికన్నా ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇనిషియల్ గా నువ్వు ఏ నెంబర్ తోనైతే డివిజబుల్ చేసావో ఆ నెంబర్ ను సెకండ్ టైం డివిజబుల్ చేసే నెంబర్ ఎగ్జాక్ట్ గా డివిజబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి నేను చెప్పినటువంటి షార్ట్ కట్ క్వశ్చన్ మెథడ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.